ఇది నెయ్యి కాదు, అన్ని కెమికల్స్, 100% కెమికల్స్. ఎంటైర్ లడ్డూలో ఉన్నటువంటిది నెయ్యి కాదు, 100% నెయ్యి. కనీసం పర్సంటేజ్ స్టేజ్ లో చెప్పాలంటే 1% కూడా నెయ్యి లేదు. మరి అదేం కెమికల్ సార్? అవన్నీ మలేషియా నుంచి ఇంపోర్ట్ చేశారు. అది ఉన్నాయి రికార్డులో, చార్జ్ షీట్లో ఉంది. నేను చెప్పేది కాదు. కోట్ల మంది భక్తులను మోసం చేసినట్టే కదా చేశారు కదా. అది కూడా పాయిజన్. అది మీరు టీవీలో మా మూర్తి డిబేట్ చూసారో లేదో, ఆ కెమికల్ కూడా పాయిజన్, స్లో పాయిజన్. 20 కోట్ల లడ్డూలు తయారు చేశారు దాని మీద. అంటే ఈ రకంగా హిందువులను ఏం చేద్దాం అనుకున్నారు సార్? మరి చంపేద్దాం అనుకున్నారు స్లో పాయిజన్ ఇచ్చి. అదే కదా మా బాధ. మేము బరస్ట్ అయ్యేది ఎందుకు? వాడెవడు అంటే అక్కడెక్కడో ఈ తీవ్రవాదులు ఏదేదో కెమికల్ స్లో పాయిజన్ కలిపి చంపేద్దాం వెజిటేబుల్స్లో అని వాడేదో చేస్తుంటే ఓకే, కానీ మరీ భక్తుల దగ్గర ఈ రకంగా కలియుగ స్వామి ఏమేమి కెమికల్ ఉంది అనేది కూడా ఉందండి ల్యాబ్ రిపోర్ట్. సిట్ ఇచ్చిన దాంట్లో ఉందండి. అవన్నీ హైడ్ చేసి ఆ ఒక్క పాయింటే పంది కొవ్వు లేదు, 10% కన్నా ఎక్కువ లేదు, మా క్లీన్ చిట్ ఇచ్చారు, అంత అబద్ధాలే. ఈ మాజీ ఎమ్మెల్యేలంతా ప్రెస్ మీట్లు పెట్టి కౌంటర్లు ఇస్తా ఉన్నారు మీ మీద కూడా, లేకపోతే టీటీడీ మీద, వాళ్ళకు ఉండేది ఆయుధం అదే కదా. వాళ్ళ పత్రిక, వాళ్ళ ఛానల్లో వాళ్ళు ఇష్టం అని చెప్తారు. సిట్ రిపోర్ట్ ఉంది కదా. ఒక టీటీడీ చైర్మన్గా లడ్డు విషయంలో ఫైనల్గా మీరేం స్టేట్మెంట్ ఇవ్వదలుచుకున్నారు బలంగా? నేను ఆల్రెడీ ఇచ్చాను స్టేట్మెంట్. ప్రజలకు ఇవ్వాల్సి అయిపోయింది. మేము వచ్చిన తర్వాత, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఆ కల్తీ నెయ్యి బయటకు వచ్చింది. మనమే అది ల్యాబ్కి పంపించి టెస్ట్ చేయించాం. ఫస్ట్ అహ్మదాబాద్ పంపిస్తే ఇందులో మొత్తం కల్తీ ఉంది, అనిమల్ ఫ్యాట్ ఉంది అని వచ్చింది రిపోర్ట్. దాన్ని పట్టుకొనే చంద్రబాబు నాయుడు అని పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్ ఇచ్చి ఇది ఫ్యాట్, అనిమల్ ఫ్యాట్ ఉంది అని. ఆ రిపోర్ట్ అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ల్యాబ్ అది. మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఒక స్టాండ్ ఏంటి లడ్డు పట్ల? పిలుస్తున్నట్ట, ఇంకా ముందుకేమైనా తీసుకెళ్తున్నట్ట, ఇంకేమైనా ఎంక్వైరీలు ఉన్నట్ట? వాళ్ళ అధిష్టానం చూసుకుంటారు. ఇప్పుడు ప్రత్యక్షంగా ఇప్పుడు లేటెస్ట్గా వార్తలు వస్తున్నటువంటి ఏంటంటే ఈఓ గారిని ట్రాన్స్ఫర్ చేయటం. ఇలాంటి ఈఓ మళ్ళీ అనిల్ గారిని అంతకుముందు వైఎస్ఆర్సీపీ పంపిస్తే మీ టీడీపీ ఏరుకోరి తీసుకొని వచ్చారు. మరి అలాంటి ఈఓని తాత్కాలికంగా బదిలీ కింద చూడొచ్చా? వేటు అని చెప్తున్నారు. ఈ వేటుని ఏ రకంగా చూడొచ్చు? ఆ చార్జ్ షీట్లో ఆ రోజు అనిల్ కుమార్ సింఘాల్ ఏదైతే టెండర్ డాక్యుమెంట్ని ఏదైతే రిలాక్సేషన్ ఇచ్చారో అప్పుడు ఆయన ఉన్నాడు అని ఆయన సంతకం పెట్టలా. ఆవిడ అడిషనల్ ఈఓగా ధర్మారెడ్డి ఉన్నాడు. ఆ నోట్ ఫైల్లో ధర్మారెడ్డి పెట్టాడు సంతకం, అనిల్ పెట్టలా, సింఘాల్ పెట్టలా. కానీ ఆ సిట్ ఏంటంటే ఈ అనిల్ కుమార్ సింఘాల్ నోటీస్లో ఉంది, ఇంకొక ఇద్దరిని పెట్టి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి అని ఒక రికమెండేషన్ ఇచ్చారు. సో సిట్ ఇచ్చింది కాబట్టి గవర్నమెంట్ ఆ నిర్ణయం తీసుకుంది. బట్ నాకు తెలిసి మాత్రం సింఘాల్ ఈజ్ వెరీ ఆనెస్ట్. ఆయనకి అవసరం లేదు ప్రస్తుత ఈఓ గారు. మన సీఎంఓ సుబ్బారెడ్డి పిలిచి దీన్ని ఇట్లా ఇట్లా రిలాక్స్ చేసి అప్రూవల్ చేయి, రిలాక్స్ చేసి పెట్టింది ఫైనల్ డిసిషన్ బోర్డు మీద. బోర్డు కదా తీసుకుంది నిర్ణయం. సింఘాల్ ఏం తీసుకున్నాడు? సింఘాల్ తీసుకోవాలా, బోర్డుకి పెట్టాడు, బోర్డులో నిర్ణయం తీసుకున్నారు. బోర్డు చైర్మన్ ఎవరు? సుబ్బారెడ్డిని వదిలేశారు. చిన్నప్ప అని ఒక ఉంటాడు ఆయన దగ్గర పిఏ, వాళ్ళ అకౌంట్లో 4.5 కోట్లు వచ్చినాయి బోలేబాబా డైరీ నుంచి. ఆయన అకౌంట్ నుంచి ఎక్కడ పోయిందో సిట్ చెప్పలా. నేను మొన్న అదే క్వశ్చన్ అడిగా, ఎందుకు మధ్యంతరం ఆపేశారు సిట్టు? సుప్రీంకోర్టు అపాయింట్ చేసిన సిట్, సిబిఐ. మరి ఏమైందో రిపోర్ట్లు ఎక్కడ పోయినాయి? సుబ్బారెడ్డిని ఎందుకు వదిలేసావు? దానికి ఆన్సర్ లేదు. ఆయన పిఏ చిన్నప్ప 25-30 జీతగాడు ఇన్ని కోట్లు ఈ బిజినెస్ ఎట్లా చేశాడు? పెద్దవాళ్ళు సహకారం లేకుండా ఆయన చేస్తాడండి ఈ ప్రాసెస్ అంతా. ఇక అన్నీ ఏంటంటే ఇవన్నీ ఆర్గనైజ్డ్ క్రైమ్ అండి, దొంగలు వీళ్ళందరూ. అంటే మీరు చెప్పినట్టు సిట్ని కానీ సిబిఐని కానీ కూడా మేనేజబులే. అంతే, సారీ టు సే చేశారని నా ఒపీనియన్, పర్సనల్. చూస్తూ ఉంటాయి సిట్ రిపోర్టు. అనిల్ కుమార్ సింఘానియా గారిని వీడుకోలు పడకటం అంటే ఇంతకుముందు ఆయన చేసిన బ్రహ్మోత్సవాలు నిజంగానే తెలుగు రాష్ట్రాలు రెండు కూడా ఆశ్చర్యపోయే విధంగా చేసేవాడు ఆయన. నా లెక్క ప్రకారం, నా పర్సనల్ వ్యూ ఈజ్ వెరీ ఆనెస్ట్ అండ్ వెరీ సిన్సియర్, వెరీ నాలెడ్జబుల్, మంచి వ్యక్తి. ఈరోజు టీటీడీ కోల్పోవటం అలాంటి వ్యక్తి బాధాకరమైనటువంటి విషయం.
ఆయన తప్పించడంలో టీడీపీ పాత్ర ఉంటుందా లేకపోతే కోర్టు పాత్ర ఉంటుందా? అది కోర్టు సిటీ పాత్ర. రిపోర్ట్ బేస్ చేసుకొని చేసి మీ ప్రభుత్వం ఏం చేయలేదా అనిల్ గారిని ఇక్కడ ఉంచే ప్రయత్నంలో? మనం ఏం చేస్తాం అది ఆ గవర్నమెంట్ ముఖ్యమంత్రి డిసిషన్ తీసుకోవాలి కదా. ప్రధానంగా టీటీడీలో కొన్ని భూములు టెండర్లు వేసి మీ వాళ్ళకే అది చెందే విధంగా చేస్తున్నారు, భూ కుంభకోణం జరుగుతుంది టీటీడీలో ప్రధానంగా అని వైఎస్ఆర్సీపీ ఆరోపణ. దాన్ని ఎక్కడ భూములు ఒక సెంటు చూపించమనండి. కాస్ట్లీ భూములు అని చెప్పి ఈ మధ్య కాలంలో కూడా ఏడున్నాయండి కాశీ భూములు. ఉమ్, ఎక్కడ ఒక గజం కూడా మేము ఇవ్వలే, ఎవరికి ఇవ్వలే. ఇయ్యం కూడా పాత ఏదైనా ఇచ్చుంటే దాన్ని తోవి క్రిమినల్ కేసులు పెడుతున్నాం. ఉమ్. మాకేం అవసరం అండి. హాతీరాం బాబుజీ మఠం ఒకటి ఉంటుంది, దాన్ని తొలగించే ప్రయత్నం ఏదో జరుగుతుంది టీటీడీలో అని చెప్పేసి గిరిజన బడ్డలు ఈ మధ్య కాలంలో స్ట్రైక్లు ఎక్కువ అవన్నీ రోమర్. హాతీరాం బాబుజీ మఠం మా నోటీస్కే రాలేదు. రూమర్స్ వరకే దీన్ని. అంతే. సో మటన్ అది ఎండోమెంట్ చూస్తుంది, టీటీడీ ఏం చేస్తుంది, ఎండోమెంట్ ఉంది. ఓకే. సో మటన్ సేఫ్గానే ఉంటుంది అంటారా? 100%. ఏమన్నా ఆ స్టోరీ ఏమన్నా ఐడియా ఉందా సార్? వెంకటేశ్వర స్వామికి హాతీరాం బాబుజీ ఏదో మఠం మఠాలు జరిగింది. ఉన్నాయి, భూములు ఉన్నాయి, కొన్ని అన్యాకృతం అయినాయి, దాన్ని రికవరీకి వేశారు, కేసులు నడుస్తున్నాయి. ఆ, ఈ దొంగలే, వైఎస్ఆర్సీపీ దొంగలే కబ్జా చేసిందంతా. పాచికలాడి ఓడగొట్టారు అనేది ఒక వాదన ఉంటుంది స్వామివారికి హాతీరాం గారికి అని. ఆ స్టోరీ ఏమైనా ఐడియా ఉందా సార్? లేదు, వెళ్ళడానికి సూచాయిగా వెళ్ళొచ్చాను నేను ఆతిరామ్. మటన్కి వెళ్ళారు, వాళ్ళు వస్తారు, నన్ను కలుస్తారు. ఓకే. మటన్ గురించి ఏమైనా డెవలప్మెంట్ ఆలోచిస్తున్నారా సార్? గిరిజన బిడ్డలు కదా, రెండు గవర్నమెంట్ రాష్ట్రాలకు సంబంధించిన టీటీడీ కింద ఏముంటుందండి. ఓకే సార్. ప్రధానంగా టీటీడీకి వచ్చేటువంటి రాబడి చాలా పెద్ద ఎక్కువలో కనపడతా ఉంటుంది హుండీ వివరాల విషయాలకు వస్తే. ఆ పూర్తి స్థాయి హుండీ మీద ఉండే అధికారం టీటీడీ బోర్డుకి ఉంటుందా, ప్రభుత్వానికి ఉంటుందా అంటే ఏం TTD కి. చెప్తారు? ప్రభుత్వానికి ఏం సంబంధం, మాది అటానమస్ బాడీ. బోర్డ్ డిసిషన్ ఈజ్ ద ఫైనల్, కానీ అప్రూవల్ కోసం మళ్ళీ గవర్నమెంట్ పంపిస్తుంది. ఓకే. ఏమన్నా డెవలప్మెంట్ కోసం రోడ్ల గురించి కానీ ఏదైనా కావాలంటే ప్రభుత్వం కూడా అర్జీ పెట్టాల్సిందేనా టీటీడీ అవును, బోర్డుకి? అంతే. మరి కోర్టులు వస్తున్నాయి, కుంభకోణాలు జరిగాయని గత తాలూకు ప్రభుత్వం మీద మీ ప్రభుత్వం ఆరోపించింది కదా. కానీ అవసరం లేని బిల్డింగ్లు కట్టేయటం, కమిషన్ల కోసం అవసరం చేయటం, రోడ్లు వేయటం, ఓకే. డెవలప్మెంట్ పేరు మీద అక్కడ అవినీతి జరుగుతుంది. అంటే ఇది ట్రూవా సార్? పూర్తి స్థాయి కమాండ్ టీటీడీ బోర్డుకే ఉంటుంది, ఉండికి సంబంధించినటువంటి అక్కడ ఉన్న డబ్బులు 100% ప్రభుత్వాలు ముట్టవు. 100%. ఈ ప్రభుత్వం అయినా గత ఏ ప్రభుత్వం అయినా ప్రభుత్వం ముట్టదా? అయినా కానీ సో బోర్డు చేతిలోనే ఉంటుంది డెవలప్మెంట్ ఏదైనా సరే. సుప్రీం బోర్డ్ ఈజ్ ది ఫైనల్. ఓకే. కాకపోతే గవర్నమెంట్కి తెలియజేస్తాం, ఉమ్. మేము ఇది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం అని. ప్రపంచంలో రిచెస్ట్ అంటే భారతదేశంలో రిచెస్ట్ బోర్డు అంటే టీటీడీ అనుకోవచ్చా సార్? ప్రపంచంలో నాట్ ప్రపంచంలోనే ఫైనాన్షియల్గా ఎన్ని కోట్లు? వాటికన్ సిటీని దాటాం, అదే కదా వాళ్ళ కోపం. ఉమ్. క్రిస్టియన్కి అదే కోపం, వీళ్ళంతా వెళ్ళిపోయింది, ఎక్కడికో వెళ్ళిపోయింది టీటీడీ.